ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. మీరు ఏదైనా కొత్తగా బిజినెస్ పెట్టాలనుకుంటే ఒకసారి ఈ విషయం అయితే గమనించండి. మీరు శాలరీడ్గా ఎక్కడన్నా జాబ్ చేస్తూ ఉంటే గనక ఖచ్చితంగా బిజినెస్ అయితే పెట్టాలనే ఆలోచన అయితే వస్తుంది మీకు. అలా అయితే అస్సలు చేయొద్దు. ఎందుకంటే పెట్టేటప్పుడు బాగానే ఉంటుంది, కానీ తర్వాత రెండు మెయింటైన్ చేయలేక, అటు న్యాయం చేయలేక ఇటు న్యాయం చేయలేక రెండు పోయే అవకాశం అయితే 80% ఉంటుంది. అలాగే మీరు బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు మీ ఫ్యామిలీ సపోర్ట్ అయితే మీకు 100% ఉండాలి. మీరు లేనప్పుడు మీ మదరు, ఫాదరు, లేదంటే మీ వైఫ్ లేదా మీ తమ్ముడు ఎవరైనా చూసుకునే విధంగా బిజినెస్ అయితే ఉండాలి. లేదంటే మీరు బిజినెస్ ఒకలే చూసుకునేలాగైతే పెట్టడం అనవసరం. అలాగే మీరు ఎక్కడైనా అప్పు చేసి, అంటే పర్సనల్ లోన్ కానీ, లేదంటే ఏదైనా హౌసింగ్ లోన్, మార్ట్గేజ్ లోన్ ఏదైనా పెట్టి, లేదంటే హ్యాండ్ లోన్ అంటే ఎవరి దగ్గరన్నా బయట డబ్బులు వడ్డీకి తీసుకోవడం, ఇలా అయితే బిజినెస్ స్టార్ట్ చేయకండి. మీ దగ్గర ఓన్ మనీ అయితే అయి ఉండాలి. అంటే మీకు సపోజ్ గా ఒక 5 లక్షల రూపాయలు పెట్టుబడి అయితే గనక మీ దగ్గర 4 లక్షలు అన్నా సరే ఉండాలి. ఒకవేళ మీకు బిజినెస్ ఏదైనా అనుకోకుండా లాస్ వస్తే గనక మీరు అది తీసేసట్టుగా ఉండాలి. కానీ మీరు తెచ్చిన బయట డబ్బులకి వడ్డీ కట్టలేక ఈ బిజినెస్ నడవక ఇంకా దాని మీద అప్పులు చేసుకుంటా, అప్పుల మీద అప్పులు చేసుకుంటా తిప్పలు పడేటట్టు అయితే ఉండకూడదు. మీరు బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఎంత తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైనా ఎవరికి కూడా అప్పు అయితే ₹1 కూడా ఇవ్వకూడదు. ఇక్కడైతే మోమాటం లేకుండా ఇది స్టార్టింగ్ నుంచే మీరు అమలుపరచాలి. మీరు స్టాక్ ఎక్కువ కొనుగోలు చేసి అవసరం లేకపోయినా స్టోరేజ్ పెట్టుకునే విధంగా ఉండకూడదు. ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా తెచ్చుకునేలా ఉండాలి. బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు లేబర్ లైసెన్స్ అలాగే ఐటీ రిటర్న్స్ కంపల్సరీగా ఫైల్ చేసుకోవాలి. మీకు ఎప్పుడైనా డబ్బులు అవసరం వచ్చినప్పుడు తక్కువ వడ్డీకే దొరుకుతున్నాయి. అలా కాకుండా మీరు డైలీ ఫైనాన్షియల్ దగ్గర తీసుకున్నారంటే ₹110 చొప్పున కట్టాల్సి వస్తుంది. అదే మీరు ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటే ఒక ₹1 or ₹2 లోపలే మీకు మంచి వడ్డీకి దొరుకుతాయి అవసరం వచ్చినప్పుడు. మీరు పెట్టే స్టాఫ్ వచ్చిన కస్టమర్స్కి పర్సనల్గా కనెక్ట్ అవ్వకూడదు. ఎవరైనా సరే ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండమని మీరు స్టార్టింగ్లోనే చెప్పాలి. అలాగే మీరు పెట్టుకున్న స్టాఫ్కి జీతానికి మించి అడ్వాన్స్ అయితే ఇవ్వకూడదు. అంటే ఎగ్జాంపుల్గా వాళ్ళకి ₹10,000 శాలరీ అయితే మీరు 10,000 లోపలే అడ్వాన్స్ ఇవ్వాలి. మంచివాడు కదా అని చెప్పి మీరు ఒక 50,000, ₹1,00,000 ఇచ్చారంటే తర్వాత మీరు అతన్ని పనిలో నుంచి తీయాలన్నా తీయలేకుండా వెయిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే మనం బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా మంది వచ్చి చాలా రకాలుగా చెప్తూ ఉంటారు, ఇంకా ఈ బిజినెస్ పెడితే బాగుంటుంది కదా, దీనికి ఇది యాడ్ ఆన్ చేయండి, అది యాడ్ ఆన్ చేయండి అని. వాళ్ళ మాటలు వినకుండా మీరు దీని మీదే మెయింటైన్ చేసుకుంటా, క్వాలిటీ అప్గ్రేడ్ చేసుకుంటా దీన్నే ప్రాపర్గా చేసుకోవాలి. అంతేకాని మీరు నచ్చినట్టు అన్ని ఒకేసారి కలిపి పెట్టేశారంటే మొత్తానికి లాస్ వచ్చే అవకాశం ఉంటుంది. మీరు పెట్టే బిజినెస్ లో టేస్ట్ ఇంకా ఇంప్రూవ్ చేయడానికి మీరు వాడే వస్తువులు ఇంకా క్వాలిటీగా ఎక్కడైనా దొరుకుతున్నాయా లేదా అనేది గూగుల్లో సెర్చ్ చేసుకుంటా ఉండండి. అలాగే మీరు వాడే ఐటమ్స్ తక్కువ కూడా ఎక్కడైనా వస్తున్నాయా లేదనేది కూడా చెక్ చేసుకోండి. ఈ బిజినెస్ గురించి అయితే ఫ్యాక్ట్స్ ఇంకా చాలా ఉన్నాయి, ఫుల్ వీడియోలో చెప్తాను. కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్